అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజాపాలన పేరిట ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఏదైతే మొన్న పంచాయతీరాజ్కు సంబంధించిన రివ్యూలో తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట చూస్తుంటే మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు తూట్లు పొడుస్తూ ఈరోజు మళ్ళీ బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అంశంతో మనతో మాట్లాడేందుకు తెలంగాణ బీసీ కమిషన్ తొలి సభ్యులు, అలాగే సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏంది ఈ బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ ఎందుకు తూట్లు పడవలసి వస్తుంది, మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎట్లా అన్యాయం చేస్తున్న దాని మీద ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. రైట్, మొత్తానికి ఒక మంచి చర్చ సార్ ఈరోజు. ఎందుకంటే చాలా ఆశలతోటి ఈరోజు బీసీల ఓట్లతోటి గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ తూట్లు పడుస్తూ ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? కాబట్టి మీరే ప్రశ్న సమాధానం కూడా రెండే చెప్పారు. అవును, కామారెడ్డిలో చేసినటువంటి తీర్మానం బీసీ డిక్లరేషన్ ఇవ్వడం, కామారెడ్డికి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలు ఆశల్ని పెంచుకున్నారు. అవును, వాళ్ళు ప్రధానంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అన్నది మొత్తంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి అనేక రకాల వాగ్దానాల్లో అత్యంత కీలకమైనటువంటిది, ముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే బీసీలకు కులగణన చేస్తామని, కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కామారెడ్డిలో. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తోటి చాలా వరకు బీసీలు మొగ్గు చూపిన మాట వాస్తవం, ఓట్లేసిన మాట వాస్తవం. వాళ్ళు బీసీ డిక్లరేషన్ ద్వారా మీకు అన్ని రకాల వసతులు కల్పిస్తాం, బీసీలను మొత్తం కూడా జీవన విధానానికి సంబంధించిన సమగ్ర విషయాలు తెలుసుకునే విధంగా మేము చేస్తాం అని వాళ్ళు చెప్పారు. మీకు ఇంకొక విషయం ఏంటంటే కామారెడ్డిలో వాళ్ళు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దాంతోపాటుగా వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్స్ ఇస్తూ ఈ 42%లో కూడా మళ్ళీ ఎంబీసీలు ఎవరు, సంచార జాతులు ఎవరు, దాంట్లో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరు, దాంట్లో ఇప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం లేని వాళ్ళు ఎవరు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి విషయాన్ని కూడా చెప్పిండ్రు. స్పష్టంగా చెప్పారు. ఇక తర్వాత బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు, కొన్ని కాంట్రాక్ట్ పనులు ఇస్తామన్నారు. ఇక చాలా 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 ఉన్నాయి. ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే కామారెడ్డికి సంబంధించి మీరు అడిగినటువంటి ప్రశ్న, కామారెడ్డికి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం, అత్యంత కీలకమైనటువంటి అంశం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం. దీన్ని ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఎలక్షన్స్కి పోతుంది కదా, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కి పోతా అంటున్నారు. ఆగస్టులో పోతా అంటున్నాడు. ఆగస్టులో అంటే సాధ్యం కాకపోవచ్చు. అది ఆగస్టులో వాళ్ళు బీసీ కమిషన్ యొక్క ఏదో రిపోర్ట్ తీసుకొని మేము వెళ్తామని చెప్పేసి అంటున్నారు. అది నవంబర్ కావచ్చు, డిసెంబర్ కావచ్చు. లేదు సార్, మామూలుగా అయితే ఆయన మొన్న ఏదైతే పంచాయతీ శాఖకు సంబంధించిన రివ్యూ తర్వాత కూడా అదే మాట మాట్లాడిండు. నిన్న కలకుర్తి వేదిక కూడా ఖచ్చితంగా ఆగస్టులోనే వెళ్ళిపోతాము. అయితే ఈ సందర్భంలో ఎందుకంటే మీరు గతంలో తెలంగాణ రాష్ట్రానికి తొలి బీసీ కమిషన్ సభ్యులు పనిచేశారు. అసలు ఈ కులగణన జరగాలంటే ఈ బీసీ కమిషన్ ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏమేమి ఆదేశాలు స్వీకరించాలి, వాళ్ళ పని ఏంది, అసలు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు బీసీ కమిషన్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే మొదట రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశం, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ ఈ ప్రదేశాల్లో తిరిగినప్పుడు స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రకటన చేశాడు, స్పష్టమైన ప్రకటన చేశాడు, వాగ్దానం చేశాడు. మేము కులగణన చేస్తాం, కులగణన చేసి తప్పకుండా బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసి స్థానిక సంస్థల్లో వాళ్ళకి 42% రిజర్వేషన్స్ ఇస్తాం. అంటే వాళ్ళకి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే 23,495 మంది బీసీ లీడర్స్ కొత్తగా. ఈ లీడర్స్ మొత్తం కూడా బీసీ నాయకులుగా ఎదుగుతారు. పాపం బీసీల గురించి ఎవరు పట్టించుకున్నారు, బీసీలను ఎవరు చూశారు, బీసీలకు మనీ లేదు, బీసీలకు మీడియా లేదు, బీసీలకు మాఫియా రాజకీయాలు చెయ్యరు, బీసీలకు సంబంధించి ఉన్నటువంటి పాపం వాళ్ళకు ఐఏఎస్లు ఎవరూ లేరు. ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్లో ఉన్నటువంటి దాంట్లో మొన్న ఈ మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి
ఒక 90 మంది కీలకమైనటువంటి ఐఏఎస్లు ఉంటే ఆ ఐఏఎస్లు మొత్తం కూడా బ్యూరోక్రాట్స్కి సంబంధించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయాలు చేసే వాళ్ళు ఉంటే దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా లూప్ లైన్లో వేసారు వాళ్ళని. ముగ్గురు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళని కూడా లూప్ లైన్లో వేశారు. కాబట్టి పాపం వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము అండగా ఉంటాం, వాళ్ళకు కులగణన చేస్తాం, మేము వాళ్ళకు స్థానిక సంస్థల్లో వాళ్ళకు 42% రిజర్వేషన్స్ ఇస్తాం, బీసీ నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాబోయేది రేపటికి బీసీ క్రాంతికార్ విప్లవం రాబోతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన దేశవ్యాప్తంగా చెప్పాడు. ఆయన ప్రధాన అంశంగా కులగణన గురించి చెప్పాడు. అంటే కులగణనను చేయడం అన్నది బీసీ కమిషన్ మాత్రమే చేయాలి. దాన్నే డెడికేటెడ్ కమిషన్ అంటారు. మనం చెప్తున్నారు కదా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేస్తామని. డెడికేటెడ్ కమిషన్ అంటే బీసీ కమిషన్. అంటే బీసీ కమిషన్కి సంబంధించినటువంటి చేస్తే మాత్రమే దానికి సరైన ప్రమాణాలతో వాళ్ళు చేస్తారు. ఓకే. ఈ కులగణన చేయడానికి, ఈ కులగణనకు సంబంధించిన అంశం ఆనాటి 1800 సంవత్సరాల నుంచి 1931-32 వరకు బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కులగణన. అన్ని కులాలకు సంబంధించినటువంటి పరాయి ప్రభుత్వం, దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం అని చెప్తాను. నిరంకుశ ప్రభుత్వం కూడా ఈవెన్ 2వ ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా బీసీ కులగణన చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. అంటే వాళ్ళకి అసలు వీళ్ళు బీసీలు ఎట్లా ఉన్నారు, ఎస్సీలు ఎట్లా ఉన్నారు, ముస్లిమ్స్ ఎట్లా ఉన్నారు, హిందువులు ఎట్లా ఉన్నారు, క్రైస్తవులు ఎట్లా ఉన్నారు, ఈ దేశంలో ప్రజలు ఎట్లా ఉన్నారు అన్నటువంటి విషయం స్పష్టంగా నీకు తెలియాలంటే అసలు వాళ్ళు ఎట్లున్నారో తెలుసుకోవాలి కదా. 100%. దానికోసం కులగణన చేస్తారు. అంటే ఈ కులగణనకు సంబంధించిన అంశం ఏంటంటే చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ కులగణన చేయకపోతే అసలు బీసీలు ఎంతమందో సంఖ్య తెలియదు. ఓకే. ఉన్నటువంటి బీసీల్లో ఇప్పటివరకు అసెంబ్లీకి వచ్చినటువంటి బీసీలు ఎంతమంది అంటే 8-9 కులాల వాళ్ళు మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో మొత్తం 130 బీసీ కులాలు ఉన్నాయి. ఈ 130 బీసీ కులాల్లో కీలకంగా ఉన్నటువంటి ఈ 7-8 మంది కాకుండా మిగతా కులాల అసెంబ్లీ మెట్లేదు. అదే సార్, ఇంతవరకు ఏమంటారు, చట్టసభలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఇంకా ఉన్నటువంటి ఎంబీసీలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, నికృష్టమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. ఇక ఎంబీసీల కింద సంచార జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొట్టచేత పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఊరు వాడ ఇంకా సంచార జాతిగా తిరుగుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ వృత్తులకు, ఈ జాతులకు సంబంధించినటువంటి అసలు సమగ్రమైన అధ్యయనమే లేదు. ఈ సమగ్రమైన అధ్యయనం చేయకుండా అసలు 42% ఎట్లా ఇస్తారు మీరు? ఫస్ట్ పాయింట్, బీసీలు 56% పైగా ఉన్నారంటున్నారు, బీసీలు 60%, 60% అంటున్నారు సార్. తెలంగాణలో 60% బీసీలు ఉంటే, ఎస్సీలు 17% ఉంటే, ఎస్టీలు 9-10%గా ఉంటే, మొత్తంగా 90% మంది తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు కలిపి 90%గా ఉన్నారు. అంటే 90%గా ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అంశంలో బీసీలు 60%గా ఉంటే ఈ 60% యొక్క జీవన విధానం అనేది తెలియాలి కదా. దానికోసం బీసీ కమిషన్ ఏం చేస్తుందంటే చాలా వరకు మనకు ఎన్నికల సమయంలో ఎట్లయితే వచ్చి టీచర్స్, ఉపాధ్యాయులు ఎట్లా వస్తారో ఆ సమ్మర్ మొత్తం కూడా ఆ నెల 2 నెలలు సమ్మర్ క్యాంపెయిన్ ఎట్లా అయితే ఉంటుందో ఆ క్యాంపెయిన్లో 2 months టీచర్స్ మొత్తం కూడా పూర్తిగా వాళ్లే వచ్చి అథెంటిక్ వాళ్ళు టీచర్లతో ఏం చేస్తారంటే ఈ కులగణన యొక్క లెక్కలు తీస్తారు. మీరు ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మీ యొక్క ఆరోగ్య స్థితిగతులు ఏంటి, మీకు ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంశం ఏంటి, మీకు భూమి ఎంత ఉంది, అట్లాగే ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు చదువుతున్నారా లేదా, మీకు ఇల్లు ఉందా లేదా, మీకు మంచినీటి సౌకర్యం ఉందా లేదా, మొత్తంగా ఉన్నటువంటి అన్ని విషయాల్ని పూర్తిగా సంపూర్ణంగా ఒక 50-60 ప్రశ్నల్లో మొత్తం ఈ సెన్సెస్లో ఈ లెక్కలు మొత్తం కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కులగణన చేసేటప్పుడు ఇంకా ఏంటంటే మీరు ఇప్పటి వరకు వార్డు మెంబర్ అయ్యారా, అది కూడా ఉంటుందా, ఇప్పుడు పెట్టాలి, దాంట్లో తప్పకుండా చేర్చాలి. అంటే ప్రజాప్రతినిధులు అయ్యారా? అసలు పెట్టలేదండి, ఇంతవరకు పెట్టలేదు, అసలు పెట్టలేదు. ఇప్పుడు నువ్వు కామారెడ్డిలో ఏమన్నారు, మీరు ఎంబీసీలు ఎంతమందో చూస్తాము, సంచార జాతి ఎంతమందో చూస్తాము, అంటే మీకు 42% ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో ఈ వర్గీకరణ కూడా మీరు చేస్తామని చెప్పారు కదా. మరి ఈ వర్గీకరణ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఈ వర్గీకరణ చేయాలంటే మీరు తప్పకుండా వీళ్ళ యొక్క లెక్క మొత్తం తెలుసుకోవాలి. అసలు మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో మీరు కనీసం వార్డు మెంబర్ అయ్యారా మీ కులం నుంచి? మొత్తం లిస్టు తీస్తే తెలిసిపోద్ది. అసలు ఈ గ్రామ పంచాయతీకి రానటువంటి కులాలు కూడా ఉన్నాయి, ఇంకా సంచార జాతుల కులాలు, అసలు ఊరోలు పెట్టిపోయినటువంటి కులాలు ఉన్నాయి ఇప్పటికీ. వీళ్ళందరి లెక్క ఎట్లా తెలియాలి మీకు? కాబట్టి పొలిటికల్ అంశం కూడా దాంట్లో పెట్టాలి, రాజకీయమైన అంశం పెట్టాలి. మీరు వార్డు మెంబర్ అయ్యారా, ఎంపీటీసీ అయ్యారా, జెడ్పీటీసీ అయ్యారా, మండల అధ్యక్షులు అయ్యారా, సర్పంచ్లు అయ్యారా,
లేకపోతే మున్సిపల్ అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేటర్లు అయ్యారా, చైర్మన్లు అయ్యారా, ఈ లెక్క మొత్తం కూడా తీసుకోవాలి. అంటే ఈ లెక్క మొత్తం కూడా మీరు తీసుకొని చేస్తే అప్పుడు బీసీల లెక్క వస్తుంది, బీసీల స్థితిగతులు వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు వస్తాయి, వాళ్ళ జీవన విధానం తెలుస్తుంది, మీరు రాజకీయంగా కూడా మీరు పోటీ చేశారా లేదా అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇన్ని లెక్కలు దీంట్లో తెలుస్తాయి. అందుకే కులగణన చేయటం అంటే బీసీలకు సంబంధించిన సర్వసమగ్రమైనటువంటి అంశాల యొక్క రూపకల్పన చేయటం బీసీ యొక్క కులగణన. ఇది ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకేముంటుంది బీసీలకి అంటే, మేము చేతులు దులిపేస్తుంటాం, ఈ దులిపేసేటువంటి గ్యారంటీ పథకాలు తీసుకోండి, జీవితాంతం మీరు ఇట్లే ఉండండి అని చెప్పేసి 77 సంవత్సరాలుగా బీసీల యొక్క గొంతుని ఊచకోత కోసినటువంటి వాళ్ళు ఇలా కేంద్ర పాలకులు మొత్తం వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీసీలను అణగదొక్కినటువంటి వాళ్ళు, దుర్మార్గంగా వాళ్ళని బీసీల యొక్క హక్కులు లేకుండా చేసినటువంటి వాళ్ళు. భారత రాజ్యాంగ సమయంలో కూడా అంబేద్కర్ చేసినటువంటి పోరాటం, అంబేద్కర్ చేసినటువంటి ఫైట్కి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అంబేద్కర్ చేసిన ప్రయత్నాలను ఒమ్ము చేసినటువంటి వాళ్ళు కూడా తెర వెనక వాళ్ళ యొక్క చరిత్ర మొత్తం కూడా చరిత్ర పేజీలు తిరిగేస్తే అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మాకు కనీసంగా మాకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వండి. మాకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వంటే ఆ రిజర్వేషన్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు. అప్పుడు తమిళనాడులో రామస్వామి పెరియార్ నాయకత్వంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని మాకు సంబంధించిన అంశాలని రూపకల్పన చేయండి, రాజ్యాంగ సవరణ చేయండి, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వండి, ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇచ్చేంత వరకు మా యొక్క ఉద్యమాన్ని ఆపము అని చెప్పేసి తమిళనాడులో చేసినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి పోరాటం నుంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం కదిలిపోయి ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4)లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్స్ అని చెప్పేసి పెట్టారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో బీసీ కులాలను లేవు, బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి సార్, నాకు ఇది మీరు రాజ్యాంగంలో అసలు బీసీ కులాలు ఎక్కడ కూడా లేదని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ వస్తాయా? రావు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి సపరేట్ అధ్యాయం. ఓకే. షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు, ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నారు. అంటే వాళ్ళు అసలు ఈ సమాజానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆదివాసీలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, లంబాడాలుగా ఉన్నటువంటి వాళ్ళు, చెంచులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు అనేక రకాల చెంచులు వాళ్ళ బీసీలోకి వచ్చారు మన దగ్గర. వాళ్ళంతా కూడా విసిరివేయబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు మొత్తం కూడా వీళ్ళు సామాజిక జీవనంలోకి తీసుకొచ్చి వాళ్ళని మెడ్ చేయాలి కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్ ఇచ్చారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ చాలా వరకు శూద్రుల్లో అతి శూద్రులుగా ఉండి అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళని తరతరాలుగా చదువుకు దూరం చేసి, ఊరుకు దూరం చేసి, ఊరు వేరు వాడ వేరు, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మీరు ఊరిలోకి రాకూడదు అన్నటువంటి, ఊరిలోకి వస్తే మీరు ముంతలు పట్టుకొని రావాలని చెప్పి, ఊరిలోకి వస్తే మీరు గోసి పైన పెట్టుకొని రావాలని చెప్పేసి, ఉమ్మి కూడా కింద వేయకూడదని, అంత భయంకరమైనటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా ఒక మహోజ్వలమైనటువంటి పోరాటాన్ని అంబేద్కర్ కొనసాగించి షెడ్యూల్డ్ క్యాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే ఇలా తెలంగాణ అసెంబ్లీలో 26-27 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క పుణ్యమాని ఉన్నారు తప్ప, లేకుంటే వాళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కాదు. రెండు స్థానిక సంస్థల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి ఈ పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మొత్తం బ్లాక్ ప్రెసిడెంట్స్ ఏర్పడ్డారు, ఫస్ట్ బ్లాక్స్ ఏర్పడ్డాయి, ఫస్ట్ సమితిలు ఏర్పడ్డాయి. ఆ బ్లాక్స్ ఏర్పడ్డప్పుడు మొదటి తరంలో ఒక్క ఎస్సీ లేరు చైర్మన్స్గా, ప్రెసిడెంట్స్గా, బ్లాక్ ప్రెసిడెంట్స్గా. కారణం ఏంటంటే వీళ్ళకు కూడా ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు ఎస్సీ ఎస్టీలకి లోకల్ గవర్నమెంట్స్లో? 1992లో పంచాయతీరాజ్ యాక్ట్ మార్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు మాత్రమే వాళ్ళకి వచ్చినట్టు 243Dలో మార్పులు చేసి, ఆ 243Dలో 73వ రాజ్యాంగ సవరణ చేసి, ఆ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చారు. బీసీలకు D6 ద్వారా రిజర్వేషన్స్ ఇచ్చారు. అప్పుడు మాత్రమే వాళ్ళు సర్పంచులు కాగలిగారు, మండల అధ్యక్షులు కాగలిగారు. ఇప్పుడున్నటువంటి సమస్య అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశం. కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీలందరూ ఆశగా ఎదురు చూసినటువంటి బీసీలందరికీ కూడా మాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి అనుకున్నారు. బీసీలు న్యాయం జరుగుద్దని వాళ్ళు ఆశించేసి వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఓట్లేశారు. మెజారిటీ ప్రజలు ఎవరు తెలంగాణలో? బీసీలే 60%. మీరు 100 అనాలిసిస్లు చేయండి, 100 అంచనాలు కట్టండి, లేకపోతే మీకు ఈ భారతదేశంలోని తిరుగులేనటువంటి సర్వేలు చేయించండి. బీసీలు ఎటువైపు మొగ్గితే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు. బీసీలు ఒక్కసారి విధులు చేస్తే
వాళ్ళు గవర్నమెంట్ పడిపోతారు. అవును. ఇది సహజమైనటువంటి ప్రశ్న కదా. అవును మరి ఆ బీసీలు మొత్తం కూడా ఓటేస్తేనే కదా మీరు గెలిచింది. అవును